హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది బంగాళదుంప వేపుడండి. దానికి నా దగ్గర గోల్డెన్ పొటాటోస్ అని ఇవి దొరుకుతాయి. సో నేను ఇది వేపుడికి టేస్ట్ బాగుంటుందని నేను ఇది తెచ్చుకుంటాను. ఫస్ట్ నేను దీనికి చేసేది ఏంటంటే పీల్ చేసుకున్న తర్వాత వీటిల్ని నేను కోల్డ్ వాటర్లో, నార్మల్ వాటర్ కూడా కాదు, కోల్డ్ వాటర్లో వీటిని నేను వేసేస్తాను. చక్కగా వీటిని కోల్డ్ వాటర్లో వేయడం వల్ల మనకి ఎక్కువ వాటికి ఉన్న స్టార్చ్ ఉంటుంది కదా, సో అది ఉండదన్నమాట వండేటప్పుడు. ఆ తర్వాత తీసి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ నేను కోల్డ్ వాటర్లోనే వేస్తాను. ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మనకేంటంటే పెనం పెట్టుకుంటాము. అది వేడెక్కినాక పొటాటో ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు మాత్రమే, తాలింపు గింజలు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అవి వేసేసిన తర్వాత ఈ కట్ చేసిన పొటాటో నేను దీన్ని డ్రైన్ చేయట్లేదు, టిష్యూతో క్లీన్ చేయట్లేదు, డైరెక్ట్గానే నేను ప్యాన్లో వేసేస్తున్నాను. ఇలా వేసి ఒక 5 మినిట్స్ నేను చక్కగా దీన్ని నేను ఫ్రై చేసుకుంటాను. ఇలా అయితే స్టార్చ్ కంటెంట్ అస్సలు మనకు ఉండదు, ముక్క పేస్ట్ అవ్వడం అనేది జరగదన్నమాట. దీనికి నేను ఏ సాల్ట్ ఏమీ యాడ్ చేయను, జస్ట్ పసుపు మాత్రమే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత నేను దీనికి మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే పేస్ట్ అయిపోతుందేమో అని మీరు అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేయలేడు కాబట్టి. సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉండదు, మూత పెట్టేసుకుంటాం. ఎప్పుడైతే 30-40% మనకి ఉడికింది పొటాటో అని అనుకుంటాము, ఆ తర్వాత ఉల్లిపాయ ఉంటే కట్ చేసుకొని ముక్కలను వేసుకోండి. అది ఇష్టమైన వాళ్ళు మాత్రమే, లేదంటే స్కిప్ చేయొచ్చు. సింపుల్గా పొటాటో ఫ్రై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకుంటారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట. నేను చెప్తున్నాను. ఆ తర్వాత నేనైతే ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఒకవేళ పచ్చిమిరపకాయ అది వేసుకోవాలనుకున్నా కూడా ఉల్లిపాయ వేసినప్పుడు వేసుకోండి, సో నో ప్రాబ్లం. వేసేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే 60-70% పొటాటో ఫ్రై అయిపోయింది అని మనం అనుకుంటామో ఆ తర్వాతే మనం కారం వేయాలి. ముందే వేస్తే ముక్క తొందరగా ఉడకదు, అది గుర్తుపెట్టుకోండి. అది సగం పైన ఉడికిన తర్వాతే మనం కారం వేయాలి. కారం వేసేసిన తర్వాత చక్కగా మనం వాటిని టాస్ చేసేసుకుంటే నీట్గా ముక్కలు కూడా ఉడికిపోతాయి. వాటికి సాల్ట్ నుంచి వచ్చే మాయిశ్చర్ వల్ల అది కంప్లీట్గా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఏదో ఒక రసంకో పప్పుకో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.